హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే నేను మా అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి 5 రోజుల తర్వాత ఇంటికొచ్చాననమాట. ఇంటికొచ్చిన తర్వాత అసలు ఇంట్లో మేము వెళ్ళేటప్పుడు హిట్ జెల్ పెట్టి బొద్దింకలు చచ్చిపోతాయి కదా! ఆ హిట్ జెల్ అయితే పెట్టేసి వెళ్ళినాము. అసలు ఇంటి నిండా చిన్న చిన్న బొద్దింకలన్నీ చనిపోయినాయి. వీడియో తీద్దాం అనుకున్నా కానీ మరీ అంత అలాంటివి కూడా ఎందుకు తీయడం అని తీయలేదు. అసలు ఈ కబోర్డ్స్ అంటాం గానీ మనం ఇల్లు కబోర్డ్స్ ఉంటే అసలు ఎక్కడ లేని బొద్దింకలు అనే విషయం నాకు కూడా ఇప్పుడే అర్థమైంది. తర్వాత అయితే మార్నింగ్ ముగ్గేసి దీపం అయితే పెట్టి పక్కింటి అక్క వాళ్ళు ఇక్కడ తెలంగాణలో ఉగాది ముందు పోచమ్మకు బోనము అంటే పోచమ్మకు పెట్టేస్తారు. మన సైడ్ కూడా అంటే సుంకులమ్మకు తర్వాత పెద్దమ్మకు గ్రామ దేవతలకు పెట్టుకుంటాం కదా అట్లాగా. అందుకోసం అయితే నేను బియ్యము పెసరబ్యాళ్ళు ఒక చీర ఉండింది నా దగ్గర. సో చీర పసుపు కుంకుమ తర్వాత సాంబ్రాణి అగరబత్తీలు అన్ని తీసుకొని అయితే బోనం పెడదాం అంటే అమ్మవారికి పెడదామని చెప్పి తీసుకెళ్తున్నాను అనమాట. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి అసలు సేమ్ పల్లెటూరు వాతావరణం లాగా మంచిగా గడ్డి వాములు తర్వాత గేదెలు చాలా బాగుంది టెంపుల్ అయితే. నాకైతే ఏదో పల్లెటూరులోకి వెళ్ళినట్టే అనిపించింది ఒక క్షణం ఇక్కడ వాతావరణం అయితే. చూడండి చిన్న టెంపులే కానీ చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉందన్నమాట. పైన పెద్ద వేప చెట్టు ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే టెంపుల్ బయట ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఎంతమంది వచ్చినా మంచిగానే వెళ్ళొచ్చు. నాకైతే చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా అనిపించింది. అంటే కరీంనగర్లో ఎప్పుడు హడావిడి రోడ్లు చూడడం తప్ప ఇలాంటి ప్రశాంత వాతావరణం అయితే ఈ టెంపుల్ దగ్గర చూడడం. ఇక్కడైతే చిలకలు కట్టినారు. ఏదైనా కోరికలు ఉంటే అవి తీరితే అలా చిలకలాగా ఉంటుంది అనమాట అవి. సో అక్కడైతే కడతారంట. ఇక్కడ గ్రామ దేవత పోచమ్మ తల్లి. సో ఇక్కడ పోచమ్మ తల్లి అని పిలుస్తారు. ఇప్పుడు మన రాయలసీమలో మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ జంగాలపల్లె సైడ్ అయితే ఎక్కువ పెద్దమ్మ తల్లికి చేస్తారు. తర్వాత మా అత్తమ్మ వాళ్ళ ఊరు సైడ్ అయితే సుంకులమ్మకి చేస్తారు కదా. అట్లా ఒక్కొక్క సైడ్ ఏమో ఒక్కొక్క గ్రామ దేవతలు అయితే ఉంటారు. సో ఇక్కడైతే ఫస్ట్ పసుపుకు గడపకు పసుపు రాసి బొట్లయితే పెడతారనమాట. ఫస్ట్ ఎవరమైనా అంతే కదా. ఫస్ట్ మన ఇంట్లో అయినా ఫస్ట్ గడపకు పసుపు రాసి బొట్లు పెట్టడం అనేది ఆనవాయితీ పద్ధతి కూడా. గడపకు పసుపు రాయడం వల్ల సైంటిఫిక్ గా కూడా మన ఇంట్లోకి ఎటువంటి క్రిములు అలాంటివి రాకుండా కూడా మనకు సైన్స్ పరంగా కూడా హెల్త్ కి చాలా మంచిది అన్నమాట. పసుపు అనేది యాంటీబయాటిక్ కదా. సో అలాగా మనకు అలవాటు చేసినారు. ఇంకొకటి ఇది మంచిది కూడా పసుపు. సో ఇలాగా నేనైతే ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. అసలు ఈ బోనాలు ఎందుకు చేస్తారు అంటే ఈ గ్రామ దేవతలకి బోనం అనేది సమర్పించడం అనేది రాజుల కాలం నుండే ఉందంట. సో ఇది శ్రీకృష్ణ దేవరాయలు 15వ శతాబ్దంలో ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించి బోనం సమర్పించినారంట అప్పట్లో. ఆ తర్వాత సర్వాయి పాపన్న అనే అతను కరీంనగర్ పక్కనే ఉంటుందండి హుస్నాబాద్. అక్కడ 1676 సంవత్సరంలోనే ఎల్లమ్మ గుడి కట్టించారంట. అక్కడ బోనాలు సమర్పించారంట. అయితే ఆ తర్వాత 1869లో 69వ సంవత్సరంలో ఇప్పుడు భాగ్యనగరం అనే పిలువబడే హైదరాబాద్ లో ప్లేగు వ్యాధి మీకు అందరికీ తెలుసు కదా. ప్లేగు వ్యాధి అనేది అప్పుడు వచ్చి చాలా మంది చనిపోయినారనమాట. సో ఆ ప్లేగు వ్యాధి అనేది చాలా మందికి వ్యాపించి వేలాది మంది చనిపోతుంటే అక్కడ వారు గ్రామ దేవతలకు పూజించి జరిపిన బోనం అంటే గ్రామ దేవతలకు అమ్మ నువ్వే మమ్మల్ని కాపాడని చెప్పి బోనం ఎత్తారంట. సో దాంతో ప్లేగు వ్యాధి అనేది తగ్గిపోయిందని చరిత్ర చెప్తారు. సో అప్పటి నుండి హైదరాబాద్ లో మీరు గమనిస్తే బోనాల పండుగ కూడా అంటే నిజాం ప్రభువులు పాలించినా కూడా బోనాల పండుగ మాత్రం చాలా గ్రాండ్ గా జరుపుతారంట. సో వాళ్ళు నిజాం ప్రభువులు కూడా ఈ బోనాల పండుగను చాలా మంచిగా జరిపేవాళ్ళంట. గోల్కొండలో కూడా అందుకే జగదాంబ అమ్మవారి ఆలయం అయితే ఉంటుందంట అండి. నేను కూడా ఎప్పుడు గోల్కొండకి వెళ్ళలేదు. ఈసారి హైదరాబాద్కి వెళ్తే కనీసం అవన్నీ చూసి రావాలి. సో ఈ బోనం అంటే ఏంటి అంటే బోనం అంటే భోజనం అనే అర్థం అన్నమాట. ఈ బోనాలు పెట్టే దాంట్లో గ్రామ దేవతకి కొత్త కుండలో భోజనం అనేది వండుతారు. అలాగే చిన్న మట్టి కుండలో బెల్లం పానకం అనేది పోస్తారు. నాకు ఒకటి అర్థమైందండి. మన పెద్దవాళ్ళు చాలా ఆలోచించి ఈ మట్టి కుండలో బోనము మనం పెసరపప్పు వేసి వండుతాం కాబట్టి మనకి ఎండల కాలం అనేది పెసరపప్పు చాలా చలవ చేస్తుంది. అలాగే బెల్లం పానకం కూడా ఈ ఎండల కాలము మీరు కావాలంటే గమనించండి. ఈ శివ సీతారాముల కళ్యాణం అప్పుడు కూడా
నానబెట్టిన పెసరపప్పు మనకు పానకం ఇస్తారు. ఎందుకంటే మన బాడీకి చాలా చలవ చేస్తుందన్నమాట. సో మన పెద్దలు ప్రసాదాలు కూడా మనకు అంత మంచిగా అలవాటు చేశారు. సో ఈ ఆడవాళ్ళందరూ వండిన అన్నంతో పాటు ఉల్లిపాయలతో చేసిన అన్నం, అంటే మనం పెరుగన్నం కూడా పెడతాం కదా అమ్మవారికి. సో అలా ఉల్లిపాయలతో చేసిన అన్నము, పెరుగు, పాలు, బెల్లం ఇలా మట్టి లేదా ఇత్తడి రాగి కుండల్లో వండి తీసుకెళ్తారు. సో నాకు వండే టైం లేదు కాబట్టి నేను డైరెక్ట్ బియ్యము, పెసరపప్పు అయితే అమ్మవారికి సమర్పించానన్నమాట. అలాగా మనం తీసుకొని వెళ్ళి, కొంతమంది ఏమో ఇప్పుడు అమ్మవారికి చేస్తారు కదా, అప్పుడు పెద్ద అంటే కుండలు పెట్టుకొని పైన దీపం పెట్టి గండా దీపం అని మోస్తారు మా సైడు. అట్లా గండా దీపం లాగా పెట్టుకొని ఏపాకులు పట్టుకొని డప్పు చప్పులతో కూడా చేస్తారనమాట. సో గ్రామ దేవతలకి గ్రామ దేవతలు ఎవరెవరు ఉంటారంటే పోలేరమ్మ ఉంటారు, మారెమ్మ ఉంటారు. మా అమ్మ వాళ్ళ ఊర్లో పెద్దమ్మ, మారెమ్మ ఉన్నారు. పోలేరమ్మ, అంకాలమ్మ, మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ ఇలా ఎక్కడెక్కడ వాళ్ళ ఊరి వాతావరణాన్ని బట్టి ఇలా అమ్మవార్లు అయితే గ్రామ దేవతలు అందరూ ఉంటారండి. అలాగా బోనం అయితే సమర్పించుకుంటారు. చాలా మంది ఉగాదికి ముందు సమర్పిస్తారు, ఉగాది రోజు సమర్పిస్తారు. మా అమ్మోళ్ళ సైడ్ అయితే ఉగాది రోజు వెళ్తారనమాట. అలాగే ఆ తర్వాత అయితే నేను ఇక్కడ ఊరు నుండి ఏమేమి తెచ్చుకున్నాను అనేది అయితే చూపిస్తున్నాను. మీకు చూపించాను కదా, ఫస్ట్ కొత్త కారము, తర్వాత మా పెద్దమ్మ చేసి ఇచ్చిన మైసూరు పాకు, అలాగే కారాలు. ఇదైతే జొన్న పిండి అన్నమాట. తర్వాత ఇదైతే మా హస్బెండ్ కి ఇష్టం అని చెప్పేసి వెల్లుల్లిపాయ కారం రోట్లో దంచినది తీసుకొని వచ్చాను. తర్వాత ఇక్కడైతే వడియాలు, మా అత్తమ్మ లాస్ట్ ఇయర్, మా అత్తమ్మ ఎండల కాలం వస్తే మా కోసం వడియాలన్నీ పెట్టేవి. ఇవి చుట్ట వడియాలు, మామూలు వడియాలు. ఇప్పుడు నేను పట్టుకున్నది అయితే గుంతలో అంటే గంటతో పోసే వడియాలు. తర్వాత రౌండ్ గా చుట్టలాగా ఉన్నాయి చూడండి, అవైతే మనము కారాలు వేస్తాం కదా చుట్ట, అట్లా చుట్టతోనే పోస్తారు. ఈ పిండి తయారు చేసి ఎర్లీ మార్నింగే మంచిగా చీరలు పరిచేసి మిద్దె మీద అయితే చాలా బాగా చేస్తారండి. మనకు అంతాంటి ఓపికలు లేవు కానీ అసలు మా అత్తమ్మ చాలా బాగా చేసేటోళ్ళు. నాకు, మా ఆడపడుచుకు అందరికి తయారు చేసి పంపించేటోళ్ళు అన్నమాట. చాలా హార్డ్ వర్కర్ అన్నమాట మా అత్తమ్మ. తర్వాత నేనైతే 1 కేజీ పేనిరవ్వ తెచ్చుకున్నాను. ఇప్పుడు ఉగాది వస్తుంది కదా, ఉగాది రోజు భక్షాలు చేసుకుంటాం కదా. ఇది పేనిరవ్వ మా సైడే దొరుకుతుందండి, కర్నూలు సైడు, రాయలసీమ సైడ్ ఎక్కువ. నాకు ఇక్కడైతే ఎప్పుడు కనపడలేదు పేనిరవ్వ. మరి ఈ పేనిరవ్వ దేంతో చేస్తారనేది కూడా నాకు డౌట్. అంటే బియ్యంనే సన్నగా వాడతారా, ఎట్లా చేస్తారో నాకైతే తెలియదు. బట్ పేనిరవ్వ అయితే భక్షాలు బాగుంటాయి, మెత్తగా ఉంటాయి చాలా సేపు. తర్వాత అయితే ఈ పెసరపప్పు అన్నమాట. ఈ పెసులు ఒక 5 పళ్ళు కొనుక్కొని, నేను అప్పటికప్పుడు చెప్పానండి పెసలు బ్యాళ్ళు కావాలి అని చెప్పేసి. సో మా మామయ్య వాళ్ళ అక్కకి చెప్పారు. అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనత్త వీరాపురం అని మా అత్తమ్మ వాళ్ళ ఊర్లోనే అంటే మా అత్తమ్మ వాళ్ళ పుట్టినిల్లే అన్నమాట. మా హస్బెండ్ వాళ్ళ మేనత్తది కూడా మా అత్తమ్మకు వదిన అవుతారు. సో ఆ పెద్దమ్మ అయితే మంచి అప్పటికప్పుడు 2 రోజుల్లోనే అన్ని తయారు చేసి పంపించారనమాట. 5 పళ్ళ పెసులు, 5 పళ్ళ మినుములు. అయితే నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేసిన, 10 పళ్ళు మినుములు చెప్పింటే బాగుండు, మేము మర్చిపోయి 2, 5, 5 చెప్పాము. పెసులు సంవత్సరానికి సరిపోతాయండి, మినుములు అన్ని రోజులు రావు కదా, పిల్లలకి ఇడ్లీలు దోశలు పోస్తుంటాం. బట్ ఈ పెసరపప్పు, మినప్పప్పు పొట్టి వాడితేనే హెల్త్ కి చాలా మంచిది. ఎందుకంటే అందులో విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్ని ఉంటాయి. అలాగే ఇక్కడ చూపిస్తున్న ఈ మూట అయితే 5 పళ్ళు జొన్నలు అయితే తెచ్చుకున్నాను. ఇంకెలాగే ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పి. ఇవి బొరుగులు అన్నమాట. మా నంద్యాల సైడ్ మాత్రమే దొరుకుతాయి. టిఫిన్ చేసుకుంటాము. ఉగ్గాని బజ్జీ అనేది ఫేమస్ మా సైడు. సో బొరుగులు చేసుకోవడానికి ఈసారి ఫీల్డ్ కోసం అని కార్లో వెళ్ళినాం కదా, అందుకని బొరుగుల సంచి కూడా వేసుకొచ్చుకున్నాం అన్నమాట. ఎంత లగేజ్ అంటే ఉన్న డిక్కీ అంతా వెనకాల లగేజ్ నింపేసినాము. ఇక్కడేమో విస్తరాకులు, అంటే మా సైడ్ దేవుళ్ళకి కంపల్సరీ మోతుకాకులని దొరుకుతాయి. నేను శివరాత్రికి పెట్టినది వాళ్ళు అప్పటికప్పుడు కుట్టినారు. బట్ మా అత్తమ్మ ఇట్లా ప్రతి సంవత్సరం ఎండల కాలము ఆ మోతుకాకులు తెచ్చి దానిలను తడిపి మళ్ళీ ఎండబెట్టి ఇలా మంచిగా విస్తరాకులు సంవత్సరం పన్న తయారు చేసి పెట్టేటోళ్ళు అనమాట. అయితే నేను ఈ పెసరపప్పు, మినపప్పు ఎలా స్టోర్ చేసుకుంటానంటే, ఇలా డబ్బాలలో పోసుకొని కంపల్సరీ పైన ఒక 10 లవంగాలు వేసినాం అనుకోండి, అస్సలు పురుగు పట్టదు. అప్పుడప్పుడు చూసుకుంటూ ఎండలో ఆరబోసుకుంటూ ఉండాలన్నమాట. సో అప్పుడప్పుడు ఎండలో ఆరబోసుకుంటే మనకు పురుగు అనేది పట్టకుండా. ఇది నాకు ఈ పెసరపప్పు అయితే సంవత్సరం కంపల్సరీ సంవత్సరంన్నర వస్తుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.